గోదావరి శాంతించింది, వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర రాత్రి నుంచి వరద తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్టులో 13.40 అడుగులకు నీటి ప్రవాహం పడిపోయింది. ఎగువ నుంచి వస్తున్న నీటిని 175 గేట్ల ద్వారా దిగువకు 12,12,000 క్యూసెక్లు విడుదల చేస్తూ ఉన్నారు. రెండవ ప్రమాద హెచ్చరికను విరమించి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తూ ఉన్నారు. గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో కోనసీమ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. సో గోదావరి ఉగ్రరూపంతో 4 డేస్ నుంచి కూడా రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు ప్రజెంట్ గోదావరికి వరద ఉధృతి తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు గోదావరికి వచ్చినటువంటి ప్రవాహాన్ని 175 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా అయితే గోదావరి శాంతించింది, వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర రాత్రి నుంచి వరద అనేది తగ్గిపోయింది. సో దీంతో ప్రజెంట్ ప్రాజెక్ట్లో 13.40 అడుగులకు నీటి ప్రవాహం అనేది పడిపోయింది. ఎగువ నుంచి వస్తున్న నీటిని 175 గేట్ల ద్వారా దిగువకు దాదాపు 12,12,000 క్యూసెక్లు విడుదల చేశారు. రెండో ప్రమాద హెచ్చరికను విరమించి ప్రజెంట్ అయితే ఇంకా మొదటి ప్రమాద హెచ్చరికనే కొనసాగిస్తూ ఉన్నారు. గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో కోనసీమ వాసులు అయితే ప్రజెంట్ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది.